ఇక్కడ వారి గోత్రములు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారి గురించి మరి చూపబడుతూ ఉన్నది. ప్రాముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క 23 నుంచి చూద్దాం ప్రియులారా. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఈ 40 రోజులు వారు దేశానికి వెళ్ళి తిరిగి వచ్చిరి. ఎవరు చెప్పినందుకు దేవుడు మా మనవి నిన్నాడు? మోషే గారు దేవునికి మొరపెట్టినందుక మోషే గారు ఆ మొరపెట్టడం వల్ల యెహోవా దేవుడు ఆ మోషే గారి మొరను విని వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులనల్లా కూడా అక్కడికి ఏం చేసిండు? పంపించి ఉన్నాడు. వారి గోత్రములను, వారి పేర్లను అన్నిటిని కూడా అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను పంపించాడు. ఎందుకొరకు ఈ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను పంపిస్తాం? మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళము మీటింగ్స్ అటువంటి జరిగేటప్పుడు ఏం చేస్తాము? ఈ మీటింగ్లో పాటలుగా పాడవలేటటువంటి వారిని ఏం చేస్తాము? మీరు పాడండి అమ్మా, మీరు పాటలు బాగా పాడతారు, పాడండి. అలాగనే ప్రార్థన బాగా చేయగలుగుతారు, మీరు ప్రార్థన చేయండి. మీరు వాక్యం చెప్పగలుగుతారు, మీరు వాక్యం చెప్పండి అని చెప్పి వారి అక్కర కలిగినటువంటిది దేవుడిచ్చినటువంటి తలాంతును ఉపయోగించుకోవడానికి మనం ఏం చేస్తాము? ముందుకు కొనసాగిస్తూ ఉంటాము. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, ఏదైతే మనతో మాట్లాడుతుందో అదే మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మరి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం మాత్రమే చూద్దాం. ఆ ఫిలిష్తీయుడు ఎన్ని రోజులమ్మా? ఈయన 40 రోజులు. ఎవరు ఈయన? ఫిలిష్తీయుడు. ఫిలిష్తీయుడేనా? 14వ వచనం చూద్దాం. యెహోవా ఆత్మ ఇక్కడ మనం చూసినప్పుడు ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్నవి సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఏం చేయాలమ్మా? వారి యొద్ద నుండి అనావలోకి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. ఈ యొక్క 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చూస్తే ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు ఒకరికొకరు యుద్ధము చేయుటకు పంక్తులు తీర్చుట గురించి ఉన్నది. అలాగనే 10వ వచనం నుంచి చూస్తే గొలియాతు అను శూరుడొకడు ఎదురుగా యుద్ధము చేయుటకు ఇశ్రాయేలును పిలుచుట గురించి ఉన్నది. 49 నుంచి చూస్తే దావీదు ఆ సవాలును స్వీకరించి గొలియాతును చంపుట గురించి. 55వ వచనం నుంచి చూస్తే సౌలు దావీదును పరిశీలించుట గురించి రాయబడి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయుడు 40 రోజులు తాను ప్రయాణమై తనను తాను అగుపరుచుకుంటూ ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము 40 అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా. యెహెజ్కేలు ఆ దినములు గడిచిన తర్వాత అమ్మా
40 దినములు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు యెరూషలేమును ముట్టడి వేయుదురను ఒక సాదృశ్యం ద్వారా యెరోబాము కాలము మొదలు చెర నివాస కాలమును ఎత్తి చూపించుచుండెను. ఇక్కడ 6వ వచనం చూస్తే ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలను. సంవత్సరం ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూస్తే 40 రోజుల గురించి రాయబడి ఉన్నది. 40 రోజుల గురించి రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనము. మొదటి రాజుల గ్రంథము 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్ల చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిన. ఎందుకొరకు మరి ఆలోచన చేస్తే దేవుని ప్రజలను హతము చేసినటువంటి విషయాన్ని, బలిపీఠాలను పడగొట్టినటువంటి విషయాన్ని, దేవునికి వ్యతిరేకంగా సిద్ధంగా ఉన్నటువంటి వారిని ఏలియా గారు గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోనా 4వ అధ్యాయము 3వ అధ్యాయం 4వ వచనం. యోనా సంచరించు 40 దినములకు నినవే పట్టణము. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. సహోదరి మన్నెమ్మ గారు ప్రార్థన చేస్తూ గోనె పట్టే కట్టుకొని అంగలార్చిరి అని ప్రార్థనలో జ్ఞాపకం చేసింది. నినివే పట్టణానికి ఏం జరగబోతుంది? క్షేమం జరగబోతుందా? ఏం జరగబోతుంది అమ్మా? క్షేమం జరగబోతుందా? నష్టం జరగబోతుందా? ఎందుకొరకు నష్టం జరగబోతుంది? దేవుని మాటకు లోబడనందుకు నష్టం జరుగుతుంది. మనం అనుకుంటాం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంచెం సమయం ఎక్కువగా అవుతుంటూ ఉంటుంది. వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భంలో ఏం జరుగుతుందో తెలియదు. బోధించేవారు కూడా మైమర్చి బోధిస్తూ ఉంటారు. అది నేనైనా మరి ఎవరైనా, అది ఎందుకో ఏమో తెలియదు. చెప్పాలనుకున్న దానికి భిన్నంగా వస్తూ ఉంటాయి, చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే నిలబడక ముందు నాకు కూడా తెలియదు, నేనేం మాట్లాడాలనో నాకు కూడా తెలియదు. నిలబడిన తర్వాత ఏం మాట్లాడాలనో నాకు తెలియదు. దేవుని చిత్తమే నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనకు ఆయాసకరంగా సమయం కూడా ఆసన్నం అవుతూ ఉంటుంది. బోధించేటటువంటి వారు తేలిక మీద మేలిక మీద ఉండగలుగుతారు, కానీ కూర్చున్నటువంటి వారు మేలిక మీద తేలిక మీద ఉండడానికి సాధ్యము కాదు. ఎందుకనంటే మానవుడు కూర్చున్నాడు అని అంటే నిద్ర అనేటటువంటిది ప్రశాంతంగా మన దగ్గరికి చేరుతూ ఉంటుంది. ఆనాడు యోనా కూడా నినివే పట్టణానికి వెళ్ళి నీవు వాక్యం ప్రకటించమని చెప్పినప్పుడు ఆ పడవలో ఆయన నిద్రలో ఉంటూ ఉన్నాడు. ఓయి సోమరిపోతా, లేవు, నీవు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పిన దేవుని మర్చిపోయి ఏం చేసిండు యోనా? నిద్రలో ఉన్నాడు.
మరి తర్వాత జరిగిన సందర్భము తీసి అందుట్లో పాడేసినప్పుడు, చీటీలు వేసినప్పుడు, ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, వారందరూ మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు మేలు జరిగింది. మేలు చేయాల్సినటువంటి వ్యక్తి నిద్రలో ఉంటూ ఉన్నాడు. చెప్పిన మాట వినకపోతే, ఒకవేళ చేప నమిలి పాడేసింటే అంతే పరిస్థితి. కాబట్టి 40 రోజులు దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా క్రైస్తవుడు ఈ 40 రోజులు మాత్రమే ఉండాలన్నా ఉపవాసము? లోకంలో శుక్రవారము, బుధవారము, బేస్తారము లేదా కొన్ని వారాలు అని పెట్టుకొని ఉన్నారు, అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకున్న ప్రకారంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండడం మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఆత్మీయ స్థితిని కోల్పోకూడదు. ఆత్మీయ స్థితిని కోల్పోకూడదు. ఆరోగ్యం ముఖ్యమే, ఆత్మీయ స్థితి ముఖ్యమే. ఇంకా ఉపవాసం ఎక్కువగా ఉండి కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి, అది మూర్ఖత్వం అవుతుంది. బీపీ షుగర్ కూడా ఉంది అనుకోండి, నా దేవుడు కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పి మూర్ఖంగా డాక్టర్లు చెప్పినటువంటి టాబ్లెట్ల వల్ల వేసుకోకుండా కూడా మనము అలాగనే నిర్లక్ష్యంగా ఉండడం కూడా తప్పవుతుంది. ఈ డాక్టర్లను కూడా సృష్టించింది దేవుడే, అధికారులను అనధికారులను సృష్టించింది దేవుడే, మనకు కావలసిన వాటినన్నిటిని ఇస్తున్నది దేవుడే. కాబట్టి అందరి మాటను మనం గౌరవిస్తూ వైద్యాన్ని కూడా మనం స్వీకరించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆనాడు వైద్యం లేకున్నా బ్రతికిండ్రు, వాళ్ళకి భక్తి ఎక్కువగా ఉంది. మనకు వైద్యం ఉండాల్సింది, ఎందుకంటే మనకు భక్తి తక్కువగా ఉంది. ఆనాడు పౌలు గారికి పాము కలిస్తే కూడా ఎదిరిస్తే అది అలాగనే వెళ్ళిపోయింది, ఆయనకి ఏమీ కాలేదు, చాలామంది చచ్చిపోతారని అనుకున్నారు. ఆయన భక్తిపరుడు కాబట్టి అది ఆయనకు సాధ్యమైంది. మనలో భక్తి ఉన్నటువంటి వారు ఏమీ కాదు, కానీ భక్తి లేనటువంటి వారి మధ్యలో మనం ఉంటున్నాము. భక్తి లేని వారిగా మనం ఉంటున్నాం. పరిపూర్ణ భక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండలేకపోతున్నాము. కాబట్టి మెడిసిన్ వాడకుండా మీరు మౌనంగా ఉండవద్దు. బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలంటే కొద్దిసేపు మీరు ఉండండి, కానీ ఎక్కువ సమయము మీరు నీరసం కావడానికి గల కారణాన్ని వెతికి మీరు మరి ఇది కావద్దని చెప్పి దేవుని మాటల ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. లూకాసు వార్త, ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాము. లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. చదువుతుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై చదువుతుంది, మంచిగా చదువుతుంది. చదువు. తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో అపవాది చేత యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుకు కలిగిన శోధనలు మరి ఉపవాసము, యేసు బహిరంగ సువార్త ప్రారంభించుట, ధైర్యము పట్టిన వాడు స్వస్థపరచబడుట, సీమోను పేతురు అత్త స్వస్థపరచబడుట గురించి ఈ 4వ అధ్యాయంలో మనకు చూపబడుతూ ఉన్నది. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా యేసు ప్రభు వారు? అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు.
అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, ఆ, అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్టు ఈ రాతిలో చెప్పుమని ఆయనతో చెప్పాను. ఎన్ని రోజులమ్మా యేసు ప్రభు వారు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు. అపవాది చేత శోధింపబడినటువంటి రోజుల్లో ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే శోధన నీకు తప్పదు, నాకు తప్పదు. యేసయ్యకు తప్పిలేదు, నీకు తప్పదు, నాకు తప్పదు. మనమైతే ఏమనుకుంటాము? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతే, ఆరాధన ఆరాధనాపను అంతా మనకు మేలే కావాలని కోరుకుంటాం, శ్రమ కావాలని కోరుకోవాలి. ఏం కావాలని కోరుకోవాలి? శ్రమ కావాలని కోరుకోవాలి. శ్రమ కావాలని కోరుకోవడం వల్ల గొప్ప మేలు మనకు జరుగుతుంది. మేలు అని అనుకుంటే కీడు ప్రారంభించబడుతుంది. కాబట్టి ఏబు గారు అంతా బాగున్నారు, కొడుకులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, భార్య ఉన్నారు, ఆస్తి ఉన్నది, ఒంటెలు ఉన్నవి, ఎద్దులు ఉన్నవి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అతనికి. ఆయన ప్రతిరోజు ఏం చేసిండు? బలి అర్పణ అర్పిస్తూ తన పిల్లల్ని కూర్చోబెట్టి భోజనం చేపిస్తూ, ఏదైనా పాపం చేసిందేమో నా పిల్లలని చెప్పి దేవునికి మొరపెడుతూ వచ్చాడు. నీతిమంతుడిగా ఉన్నటువంటి ఏబు, నీతిమంతుడిగా ఉన్నటువంటి ఏబుకు శ్రమలు తప్పిలేవు. నీతిమంతుడిగా ఉన్నటువంటి క్రీస్తుకు శ్రమలు తప్పిలేవు. నీతిమంతుడైనటువంటి నోహవు గారికి శ్రమలు తప్పిలేవు. మరి మనకెందుకు తప్పుతవి? వారికన్నా ఎక్కువ నీతిమంతులుగా మనం ఉన్నామా? లేము. వాస్తవాన్ని అంగీకరించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మనం, పరిశుద్ధ లేఖనాలను పరిష్ట చేస్తున్నటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎంత తెలిసినప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా ఇంకా నేను అర్హుని కాదు నాయనా అని చెప్పి అడుక్కునే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు జరిగిస్తాడు. సుఖమే కోరుకోకండి, చక్కెరనే కోరుకోకండి. చక్కెర ఎక్కువ తాగితే షుగర్ వస్తుంది. చక్కెర ఎక్కువ తాగితే షుగర్ వస్తుంది. స్వీట్ హౌస్లో బాగా స్వీట్ తిన్న వాళ్ళు వద్దబ్బా, ఇప్పుడు స్వీట్ వద్దబ్బా అనేటి కాడికి వచ్చా. స్వీట్ అయ్యా నీకు చాలా ఇష్టం, అప్పుడు ఇష్టం అయ్యా, ఇప్పుడు వద్దు నాకు. అప్పుడు తిన్నా, నేను తినాలనిపించింది తిన్నా, కానీ ఇప్పుడు తినంటే కూడా వల్ల అనేటి కాలం వస్తుంది. అంటే దేవుని మాటలు వినాల్సినటువంటి ఒక ధనవంతుడు ఈ లోకంలో దేవుని మాటలు వినకుండా చనిపోయిన తర్వాత నరకంలో ఉండి, అయ్యా నా సహోదరులు అక్కడ ఉన్నారు, మరి ఏమిటి అని అంటే, వారు కూడా స్వార్థ అక్కడ ఉన్నటువంటి వారితో విని మారు మనసు పొందాలని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అనుదినమైనటువంటి ఉపవాసం చేయాలి. అనుదినమైనటువంటి ఉపవాసం అని అంటే దేవుని మీద ధ్యాస మనకు ఉండాలి, భక్తి మీద ధ్యాస మనకు ఉండాలి, ప్రార్థన మీద ధ్యాస మనకు ఉండాలి. ఉపవాసం అని అంటే ఆత్మీయమైనటువంటి ఉపవాసం కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి, దేవుని మాటలు వినడానికి ఆకలి కలిగి ఉండాలి. ఆహారం కొరకు కాకుండా దేవుని మాటల కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఆత్మీయమైనటువంటి ఉపవాసం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. యేసు ప్రభు వారు 40 రోజులు ఆయన ఏమి కూడా తినకుండగా దేవుని మాటల ప్రకారంగా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థన చేశాడు. ఆయన గెస్సెమనే తోటలో కన్నీళ్లు కార్చారు. ఆయన చెమట బిందువులు రక్త బిందువులుగా మారిపోయావి. మరి నా జీవితంలో కూడా దేవుని మాటల్ని ఆస్వాదిస్తూ దేవుని చిత్త ప్రకారంగా మనం కొనసాగించే కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని అంటే ఈ 40 రోజులు ఉపవాసంతో పాటు ఆత్మీయ స్థితిలో ఉపవాసం అనేటటువంటిది మనం పాటించాలి. ఆత్మీయమైనటువంటి ఆకలిని మనం ఆస్వాదించాలి. దేవుని మాటల్ని, దేవుని పాటల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ప్రార్థనను, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో అది మనకు ఉపయోగకరమైనటువంటిదిగా ఉంటుంది. లేదు అని అంటే ఈ 40 రోజులు మాత్రమే ఉపవాసం ఉండి 365 రోజుల్లో 40 రోజులుండి మిగిలినటువంటి రోజులు మనకిష్టమైనటువంటి బ్రతకడం వల్ల ఏమీ ప్రయోజనము లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. అపొస్తలుల కార్యము
మొదటి అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమ పడిన తర్వాత అమ్మా ఎన్ని రోజుల వరకు? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకునేను. ఆయన సజీవుడుగా ఉన్న దేవుడై ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. ఆయన ఏదైతే చెప్తే అది అమలు చేసేవాడై ఉంటున్నాడు యేసు ప్రభువారు. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనం ఆత్మీయ జీవితంలో ఉప్పొంగి ఉత్తేజభరితమై ఉల్లాసభరితమై దేవుని యందు ఆనందంతో శ్రమలను అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. కనికర సంపన్నుడా, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ 40 రోజుల గురించి మీ లేఖనంలో నాయన ఏమైతే మా కొరకు ఉపద్ఘాతంగా రాసి ఉంచబడి ఉంటున్నదో వాటిని జ్ఞాపకం చేసుకొని నెమరేసుకొని నాయన ఈ 40 రోజుల్లో ఉపవాసం ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా నాయన లోకానికి నటన పరంగా మా ఉపవాసం ఉండకుండగా మీకు మాదిరికరంగా మా ఉపవాసం ఉండులాగున భక్తిని పెంపొందించుకునే ఉపవాసంగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని నాయన ఈ లోకంలో వచ్చే శ్రమలు తట్టుకోవడానికి కొరకు ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించుకోవడానికి, శ్రమలలో మేము ధైర్యంగా ఉండడానికి ప్రారంభించుకోవడానికి అనుదినము నాయన మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుకరించమని, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులను సంఘంలో వాక్యం చదివి సహకరించి పాటల ద్వారా ప్రార్థన ద్వారా సహకరించిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి మీ మేళ్ల చేత తృప్తిపరచమని, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.